పిల్లలందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 6. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అసలు ప్రతి ఒక్క సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ప్రతి వీడియోని కూడా బాగా లైకులు కొడతారు, మంచి మంచి కామెంట్లు పెడతారు. దానికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మన ఛానల్ కి ఎంత తొందరగా ఎంత రీచ్ వస్తుంది మీ నుంచి అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తారంటే ట్రై చేస్తాము. ఇంకా చాలా మంది మనలో కామెంట్ ఏం చేస్తారు అంటే రోజుకు ఒక 2-3 వీడియోస్ పెట్టండి పెంటా కానీ కామెంట్ చేస్తారు. ఒక్క వీడియో జరిగితే ఒక 4-5 అవర్స్ టైం పడుతుందండి. ప్లీజ్ ఏమనుకోకండి. ఒక్క వీడియో చేసి మీకోసం తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి రోజుకు ఒక వీడియో పక్కా మీకోసం పెట్టడానికి ట్రై చేస్తాము. రోజుకు 2 అంటే ఇంకా టైం ఉంటే ట్రై చేస్తామండి. ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకొక వీడియో ఇంకా చాలా కష్టం ఉంటుంది. ఇంకా మనల్ని అంటున్నారు చాలా టైం పాస్ అవుతున్నాయి మీ వీడియోస్, ఒక 2-3 పెడితే చాలా ఏమంటారు లెంత్ కూడా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. మాకు రోజుకు 2-3 చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా లెంత్ కూడా మీరు 30 మినిట్స్ 25 మినిట్స్ అలా పెడుతున్నారు, ఎక్కువ పెట్టండి అని అంటున్నారు. ఇంకా లెంత్ అప్పటికంటే కూడా చాలా పెంచినామండి. అప్పుడు ఒక 12 మినిట్స్ 15 మినిట్స్ అలా పెట్టేటోళ్ళము. ఇప్పుడు నియర్లీ 30 మినిట్స్ పెడుతున్నాము. అది మీ వల్లనే, కేవలం మీ సపోర్ట్ వల్లనే. ఇంకా మీరు చేసే కామెంట్స్ చూస్తుంటే, మీరు చేసే పాజిటివ్ కామెంట్స్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మీకోసం చెప్పినాక చేయకుండా ఊకుంటామని చెప్పండి. ఇంకా మన సబ్స్క్రైబర్ల కోసము ఇది కావాలి ప్రత్యేకంగా అది కావాలి అన్నట్టు మీకోసమే చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే మీరు లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమైతే మన ఛానల్ ఈజీగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందమ్మా? ఇంకిన్ని చీరలు తీసుకుంటామన్నారు కదా పిల్లలకు బట్టలు తీసుకున్నాక, మళ్ళీ ఏమైంది? మళ్ళీ వద్దు వద్దు అని అంటున్నారు. అగో మీరు తీసుకుంటా అంటేనే మావోని అవతల గల్లీలకు పోయి నొన్ని రప్పిస్తున్నా. మంచిగా ఉంటాయమ్మా, గ్యారెంటీ ఉంటది బట్ట. క్లాత్ ఇట్లా మెత్తగా ఉంటది. ఒక్కసారి చూడు నచ్చితే తీసుకొని, లేకపోతే లేదు. ఒక్కసారి తీసుకురంటే ఇక మళ్ళీ తీసుకురారి అని అంటావు. ఇక వేరే మీ ఊర్లోకి ఎవ్వరు వచ్చినా ఇంత మంచిగా ఉండదమ్మా వేరే వాళ్ళ దగ్గర బట్ట. నేను చెప్తున్నా. ఇక కొంచెం ₹1 ఎక్కువ చెప్పినా సరే నేను, కానీ బట్ట అయితే గ్యారెంటీ ఉంటది. అందరి లెక్క ఆల్తు ఫాల్తు బట్టలు నేను దేను. తీసుకుంటాను కానీ ఆగో, నా కోడలు ఉందన్నా, నా కోడలు వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతుందేమో. ఇక నా బిడ్డకు మంచి 2-3 చీరలు ఇప్పిద్దాం అనుకున్నా కానీ ఇక అది ఉంది పాడై. ఇప్పుడు ఏమనుకుంటా అది చూస్తే. ఆగో చూడు, వాళ్ళ బిడ్డకేమో ఎన్ని బట్టలు ఇప్పిస్తుంది, ఎన్ని చీరలు ఇప్పిస్తుంది. అలా మనకి మనవరాలకి నా పిల్లగానికి ఇప్పిస్తలేదు, నాకు ఇప్పిస్తలేదు అని అనుకొని ఫీల్ కావాలన్నా. అందుకే కొనుక్కుంటలేదు. మళ్ళీ నేను వస్తాను కదా అప్పుడు తీసుకుంటా పో అన్న. ఏమనుకోకు, మా అన్న మంచోడు. పిల్లలకైతే బట్టలు నీ దగ్గరనే తీసుకున్నా కదన్నా. అరే వాళ్ళ కోసం వీళ్ళ కోసం తీసుకోకుంటురా అమ్మ. మరి నన్ను ఇంతసేపు ఎందుకు ఆపిరు? మీకోసానికి మంచి గిరాక్ అవుతుందని ఇక మొట్టమొదలు మీ ఇంటికాడనే వచ్చి ఆపిన. ఇక మీరు తీసుకుంటా అన్నారు, మళ్ళీ మాట మారుస్తురు. మరి నీ కోడలికి నీ మనకి ఇట్లా తీసుకోరాదు, నీ బిడ్డకి ఇట్లా తీసుకున్నట్టే. మళ్ళీ ఫీల్ అవుతుంది కదమ్మా నీ కోడలు. బిడ్డను ఎట్లా చూసుకుంటే కోడల్ని అట్లనే చూసుకోవాలి. అట్లా చూసుకుంటేనే రేపు నీకు ఇట్లా చూసుకుంటారమ్మా. ఇక నీ ఇష్టం. మరి నీ దగ్గర పైసలు ఉంటే తీసుకోలేకపోతే లేదు. కానీ మరి పోనా ఉండనా చెప్పేదో ఒకటి. లేవన్నా పైసలు ఇప్పిస్తానికే పైసలు లేవు నా దగ్గర. ఇక మా ఊన్ కంచి ఎప్పుడు ఇప్పిస్తూనే ఉంటాడు. గిట్టనే వారానికి ఒకడు వస్తూనే ఉంటాడు. ఇక వాళ్ళ దగ్గర ఇంకా బట్టలు ఆమె ఇట్లా గంపని ఎత్తుకొని వస్తుంది. ఇక ఆమె దగ్గర ఇన్ని బాగానే తీసుకుంటాం మా మన్మనికి. ఇక నా బిడ్డ పిల్లలకి ఎన్నడూ తీసుకుంటలేను, చాలా దినాలు అవుతుందని. ఇక పోయిన దసరా పండుగ తీసుకున్నాక ఇక మళ్ళీ దసరా పండుగ వస్తూనే ఉంది. ఇక పిల్లలకు ఒక్క డ్రెస్ ఇట్లా తీసుకోకపోతే అని ఇప్పుడు నీ దగ్గర 2-3 జతలు తీసుకున్నా అన్న. ఏకేంది చెప్పు. ఊకే పెట్టాలంటే ఇక నా కోడలికి పెట్టే పెరిగితుండదు. పెట్టినాక ఇట్లా మా అత్త ఎండ ఇప్పించింది నాకు అని మందితో అందరితో చెప్తుందంట. అన్న ఎందుకు మరి ఇప్పించేది చెప్పు. నా దగ్గర పైసలు ఎక్కువయ్యా, అందుకే నా బిడ్డకు ఉన్నదో లేదో తక్కువలో ఎక్కువలో ఇప్పిస్తా. 2-3 చీరలు నా బిడ్డ ఎక్కువ కొనదు అని అనుకుంటుంటే ఇక అది వచ్చింది. మా అక్క ఇట్లా ఇప్పియాలంటుంది. నా దగ్గర ఎక్కడివి పైసలు, నా బిడ్డగా ఇప్పిస్తాను అనగానే సప్పు దాకా మా పోయింది అన్న లోపలికి. ఏమొద్దు మళ్ళీ వచ్చినాడు తీసుకుంటా పో అన్న. ఇక ఏమనుకోకు. ఇక సరే అమ్మా, మీ ఇష్టము. ఇక నీ దగ్గర పైసలు ఉంచేటైతే తీసుకోలేకపోతే లేదు. సరే సరే అమ్మ, మరి పోనా ఇక. ఇక పో అన్న, మా అమ్మ దగ్గర పైసలు లేనట్టున్నాయి. ఇక ఉంటే తీసుకోవాలనిపిస్తుంది ఆమెకు. అప్పో సప్పో వేసి ఎందుకన్నా తీసుకొని ఇప్పించుడు మాకు. సరే అన్న మళ్ళీ వచ్చినాడు తీసుకుంటా అంటుంది కదా. సరే పో అన్న, ఏమనుకోంచరా. చీరలమ్మా, చీరలు, ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలు, సన్నా చీరలు, పిల్లలకు డ్రెస్సులు, ఆడపిల్లల డ్రెస్సులు, మగపిల్లల డ్రెస్సులు, టీషర్ట్లు, అంగీలు, పైంట్ బట్టలు, ఫ్రాకులు, అన్ని రకాల బట్టలు దొరుకుతాయమ్మా. మీ ఇంటి ముందుకే వచ్చినాం. అబ్బా పిల్లల బట్టలు అయితే నాకు మస్తు నచ్చినాయి బిడ్డ. బట్ట బాగుంది కదా మెత్తగా. ఇన్ని రోజులు కానీ మస్తు మంది వస్తారు మన ఊర్లో, కానీ ఇంత మంచి బట్టలు ఎవ్వరు అమ్మలేదమ్మా.
తీసుకోవాల్సిందే గాని ఈ అన్నం చూస్తే జర మంచిగా పట్నంకి వచ్చినట్టు అనిపించాస్తే ఎంత మంచిగా ఉన్నాయి చూడు బిడ్డ. బయట పెద్ద పెద్ద షాపులలో తీసుకున్నట్టే ఉన్నాయి. అవి గిట్ల పడ్డాయి కదా అమ్మా. అవునమ్మా నిజంగా నాకు ఇట్లా మస్తు నచ్చినాయే. ఇక మీ అల్లుడు గిసంటి బట్టలే తీసుకొస్తాడు. మెత్త మెత్త బట్టలు మస్తు రేటు పెట్టి వేస్తాడు కానీ ఈ అన్న మస్తు తక్కువకి ఇచ్చిండే. ఇక నా దగ్గర పైసలు ఉంటే ఇంకా 2-3 జతలు తీసుకుంటే బాగానే ఉండమ్మా. దసరా పండుగ వస్తుంది కదా దానికి ఇట్లా అవసరం పడుతుండే. ఓ అమ్మో బట్టలు జోరుగా తీసుకుంటున్నట్టు తల్లి పిల్లలు ఏం తీసుకురు సరితమ్మా? మీ పిల్లలకు తీసుకున్నావా నువ్వు తీసుకున్నావా? ఆ పిల్లలకే తీసుకున్నాక్క. ఇక అమ్మ ఇక రాక రాకొచ్చిర్రు పిల్లలకు బట్టలన్న పెడతానంటే వద్దంటే తీసుకుంది. 2-3 జతలు తీసుకుంది మంచిగా పడ్డాయి అక్క. ఎంత బాగుంది తెలుసా బట్ట మెత్తగా ఉంది. బయట పెద్ద పెద్ద షాపులలో కొంటే ఎట్లుంటాయి మనం పట్నంలో గట్లనే ఉంది. మంచిగా అమ్ముతానికి వచ్చిండు. నీ మన్మరాలు గిట్ల తీసుకోకపోయినవా? అయ్యో నిజంగా బాగున్నాయారా? అయ్యో మీ కాకయ్య ఇప్పుడే వేయండు. ఎర్ర ముందని చెప్పకపోతే అమ్మ నా దగ్గర పైసలు లేవు. పైసలు ఉంటే తీసుకుందును. ఇక పిల్లలకు బట్టలు తీసుకోవాలని ఒకటి అనిపిస్తుంది నాకు. అయ్యో పట్నం పోయి ఎందుకు అమ్మ తీసుకునేది? ఈ దగ్గర తీసుకున్నా బాగుండదేమో. మళ్ళీ వస్తానడా పెంటక్క? మళ్ళీ నేను వస్తానడు చెల్లె. ఇక మంచిగా గిరాక్ అయితే మళ్ళీ నేను వస్తాక్క మీ ఊరికి అని అన్నాడు. కానీ నిజంగా చెల్లె ఎంత ముద్దుగున్నాయి అనుకున్న బట్టలు, చిన్నపిల్లల బట్టలు. నీ మన్మరాలకి ఇక మంచిగా ఉన్నాయమ్మా. అంటే అందరిచ్చకంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువనే తీసుకుంటుండు. ఇక మన ఊళ్ళో నెత్తి మీద బండ్ల మీద వస్తారు చూడు, వాళ్ళకంటే 1 రూపాయి ఎక్కువనే తీసుకుంటుండు. కానీ పోతే 1 పైసలు కానీ ముద్దు ఉంది చెల్లె బట్ట. ఎన్ని రోజులు వాడిని ఎన్నిసార్లు ఉతికినా పాడు కానట్టుంది. ఇంకా వాషింగ్ మిషన్ వేసుకుంటే ఇంకా ఖరాబ్ కాదమ్మా అని అన్నాడు. కానీ వాషింగ్ మిషన్ ఇక్కడ నుంచి చెల్లె మన ఊర్లల్లా. ఇక సరే తమ్ముడు ఇంటికాడ ఉంది. ఇంటికాడ వింటుకోపోయి బిడ్డ నేను ఏం విండ ఇడ బట్టలు ఖరాబ్ అవుతాయి అంట కదా అంటే సరే తీయమ్మా అంటే తీసుకున్నా. ఎంత ముద్దుగా ఉన్నాయి అనుకున్నావు. చీరలు ఇట్లున్నాయి అంటే చెల్లె బాగున్నాయి అంటే ఇంకా చీరలు నేను చూడలేదు. అంతేనా అక్క? మా చీరలు ఇట్లా చూడొద్దా? ఎవరికి తీసుకుందాం అనుకున్నావు చీరలు? నీ కోడలుకా మీకే తీసుకుందాం అనుకుర్రా? నా కోడలకు కొల్లమ్మకు తీసుకుంటా. ఇంకెందుకు తీసుకొని చెల్లె? అవ్వ మొన్న చూస్తుంది కదా. నా బిడ్డకు ఆమెకని 2 చీరలు ఒకటి తీసుకుంటే మా అమ్మ ఇప్పించింది అని మనతో చెప్తుందంట. నువ్వే చెప్తుందా చెల్లి నాకు? గట్ల అబద్ధాల మాటలు చెప్తే నాకు ఎట్లా కొనప్పుడు అయితే చెప్పు మళ్ళా. ఇక దాని గుణం పాడగంట అనుకున్నాం మంచిగా చెల్లె. నేను బిడ్డ అనుకొని చూసుకుందాం అనుకున్నా కానీ అది మస్తు తేడా చూపిస్తుంది. దాని ముఖానికి దాని అమ్మ ఏనాడు ఇప్పించిందని ఏమన్నా దాని అమ్మ పాట పాడుతుంది. ఇప్పుడు వచ్చింది. నేను ఆ బట్టలను చెప్పిన చీరలు గిట్ల తీసుకుంటాను. నా బిడ్డకి 2-3 చీరలు తీసుకుంటా అంటే నా దగ్గర లేవమ్మా నాతో పాటు ఇంకోటి వచ్చిండు అని రప్పిస్తా మా ఊడాడు అంటే సరే అన్న రప్పి నా బిడ్డకి తీసుకుంటా. నా కూడా రాకముందుకే అదంటే అదే రంగులో వచ్చింది బయటికి. ఇక నేను ఏమైందమ్మా చీరలు తీసుకుంటా అంటారు అంటే ఏమొద్దన్న పైసలు లేవని మా పంపించిన. ఇక అది లోపలికి పోయినాక అన్న అడుగుతుండు ఏమైందమ్మా చీరలు తీసుకుంటే ఏమయ్యా మీ కోడలికి తిప్పి వద్దా మరి ఎందుకమ్మా అట్లా సాటుగా బిడ్డలాగా చూసుకుంటే రేపు నిన్ను అత్త తీసి చూసుకుంటది మంచిగా అని అంటే ఏమొద్దా అన్న దాని పాడుగాను అదేనాడు ఒక చేతితో చెంబడి నీళ్ళు ఇచ్చింది కాదు సాయి పోసింది కాదు ఏమైనా నా సొమ్మె తింటారు నాకే ఏమేకాయ కూర్చుంటారు అని మస్తు మాటలు అన్నా. నాకు మస్తు బాధ అనిపించింది. అవును పెంటక్క నువ్వు అందరికన్నా ఏమో ఇంకా అందరి అత్తల కంటే బాగానే చూసుకుంటావు నీ కోడల్ని. అదే చూసుకోదు పాపం అనిపిస్తుంది. పొద్దున్నేసన్ని పని చేస్తుంటావు. అది ఎన్నెట్లేస్తుంది ఎన్నెడు పని చేసుకుంటది. ఎప్పుడు పిల్లగాని ఎత్తుకొని సంకలు ఎత్తుకొని తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. కానీ ఇక నీ మన్మనికైతే మస్తు బట్టలు ఇప్పిస్తావు పెంటక్క. ఎందుకు అనాలి కానీ చూస్తలేమా మేము. ఎవడన్నా బట్టలు ఇంటి ముందరికి వచ్చి ఆపితే చాలు ఇక అవి కొనుక్కోరా ఇవి కొనుక్కోరా అవి ఇప్పిస్తారా ఇవి ఇప్పిస్తారా అని ఒకటే పని ఇప్పిస్తూనే ఉంటావు. చాలుతాయి అమ్మ ఇంకేం ఇప్పిస్తావు బాగుంది. అది ఇప్పించిన నీ పాట పాడతలేదు కదా నువ్వెందుకు అమ్మ ఇప్పించేది సపదాకు టూకో. ఇక నీ మన్మనికి మెంబరాలకు చాలా రోజులు అవుతుంది కదా పిల్లలు వచ్చి 2-3 దినాలు ఉండిపోతురని ఇప్పిస్తున్నావు. ఇక సరితమ్మకి ఇప్పి ఇక పిల్లలకి ఇప్పించినాక ఆమెను ఒక్కదాని అట్లా ఉంచుతావా? ఈ ఊర్లో బట్టల షాప్ ఉంది కదా దాని దగ్గర పోయి ఇప్పి మంచిగా ఉంటాయి దాని దగ్గర బట్టలు. కాదే చెల్లె నేను ఇట్లా కాదే అనుకుంటున్నా. ఇప్పుడు ఈ బట్టలు దగ్గర తీసుకుంటే ఇక చూస్తుంది. ఇక మా వంతునంటే అవి చూసినావు మీ అమ్మ పొరగానికి ఇప్పియలేదు. వాళ్ళకు తల్లి పిల్లలకు జోరుకి ఇప్పించింది. వేల బట్టలు ఇప్పించింది. మీ చెల్లెకి అన్ని చీరలు ఇప్పించింది అని గులుకోగల చెల్లె చెప్పగల. ఇక మావాడు ఫీల్ అవుతాడు. అవి చూసినావు నా పొరగాడు ఒక్కడు మా అమ్మ నా పొరగానికి ఇప్పలే కానీ వాళ్ళ పిల్లలకి ఇప్పించిందని ఆడ ఫీల్ కాగల. ఇక బయటికి చూపించకుండా లోపల ఫీల్ అవుతాడు చెల్లె ఎందుకు వచ్చిన బాధ అని. అప్పుదాకా పైసలు లేవు మళ్ళీ వచ్చినారు తీసుకుంటా పోనా మన్మనికి ఇట్లా తీసుకుంటా పని మా పంపించింది దాని ముందు. అదే అనుకుంటున్నా ఊర్లో బట్టల దగ్గర పోయాను ఉద్దరు సద్దలో పెట్టి 2-3 చీరలు తీసుకొని పంపిస్తా చెల్లె. నా బిడ్డ పట్నం ఉంటది కానీ ఒక్క చీర ఉన్నది దాని ముఖానికి.
ఇక పిల్లలకి ఏమని పిల్లలకి ఇప్పిస్తాడు, అది కొన్నది పాడు చేయదని ఇప్పిద్దాం అనుకుంటే చెల్లె పోతే కొన్ని పైసలు. అమ్మాయి ఏమొద్దు అమ్మ, ఇప్పుడు ఊర్లో బట్టలు అమ్మ దగ్గర తీసుకుంటే ఆ బట్టలు చెప్పరా నువ్వు వాళ్ళ దగ్గరికి, ఏమొద్దు అమ్మ మళ్ళీ తెలిస్తే గలీజుగా ఉంటది. అగ చూడు నా ముందర ఏమో పైసలు లేవని అన్నది మా అత్త, ఇప్పుడేమో సాటుగా వచ్చి బిడ్డలు చూడు బట్టలు ఇప్పిస్తుంది అని అనుకుంటది. అమ్మాయి ఏమొద్దు ఏ గలీజు ఉంటది, ఇక నా వల్ల మీరు ఎందుకు ఎన్ని పంచాలు పెట్టుకున్నాడు, ఏమొద్దు పిల్లలకి ఇప్పించినావు కదా మళ్ళీ దసరా పండుగకి వస్తాం కదా అప్పుడు ఇప్పిద్దు నాకు పైసలు లేని ఉద్దరా సద్దరా ఇప్పిస్తాంటున్నావు ఏందమ్మా, ఏమొద్దు అరే నేను ఇప్పిస్తాంటే నీకేమైతుంది బిడ్డ, అట్లా భయపడతావు మందికి భయపడుకుంటా బతుకుతావేందమ్మా నువ్వు. ఇప్పుడు మీ నాయన నీకు ఇప్పియలేదని తెలిస్తే ఇక నన్ను ఉంచాడు ఇట్లా ఉంచాడు. అయ్యా పిల్లలకి ఇప్పించి ఇక తల్లికి ఇప్పకుండా ఎట్లా పంపినవే అని నన్ను తిట్టాడు. బిడ్డ ఎందుకు వచ్చిన బాధ, నువ్వు ఎవరి కోసం ఎందుకురా భయపడేది, ఇక దాని ముఖానికి కొనంత సీన్ లేదు, దాని అమ్మగారు ఇప్పారు అది కాదు, ఇక మీ అన్న పైసలు పెట్టి ఇప్పిస్తాడు కొంటది ఇక అన్ని అలా పాట పాడుతుంది. ఇక మనకు అవసరం లేదు బిడ్డ, ఎట్లా బక్కని ఎట్లా కొనుక్కొని ఎట్లా ఉండని అలా శాతనైనా తినాలి, మిమ్మల్ని చూసుకుంటా బిడ్డ. ఇక నేను పోయినాక ఎవరు చూసుకుంటారు చెప్పు, నేను ఉందని తినాలేగా, నేను పట్నం ఉన్నట్టే కానీ ఒక చీర కొనవు ఒక రైస్ కొనవు, నేను కొన్ని పంపి ఇంట్లో కుట్టించుకోవడానికి శాత కాదు. ఏ పొద్దుసారి ఏం చేస్తున్నా, నీ సైజ్ జాకెట్ ఒకటి ఉంది నల్ల జాకెట్, ఆ నల్ల జాకెట్ సైజు పెట్టి అన్ని కుట్టించి పంపుతుంది. ఏం చేయాలి, నువ్వు కుట్టించుకోవడానికి టైం ఉండదు అమ్మ, నాకు పిల్లల్ని చూసుకునే టైం సరిపోదు అని నువ్వు అంటావు. ఇక నేను ఖాళీగానే ఉంటా బిడ్డ, కుట్టించి పంపుతా కానీ తీసుకుంది నచ్చిన బట్టలు తీసుకుంది బిడ్డ, ఎక్కువ రేట్ అయినా సరే తక్కువ రేట్ అయినా సరే. ఇక మళ్ళీ దసరా పండుగ వస్తుంది అంటున్నావుగా, ఇక దసరా పండుగ ఇంకా పట్టు చీరలు ఇప్పిస్తా అప్పుడు, అప్పటి చీరలు అప్పుడే ఇప్పటి చీరలు అప్పుడే బిడ్డ. ఏమైతుందిరా నువ్వు గట్ల ఫీల్ అవుతావు, దానికి భయపడుకుంటుంటావు. అవును సరిత, మీ అమ్మ అన్నది కరెక్టేను. ఇక రేపు మీ అమ్మ మీ నాయన లేకపోతే ఎవరు చూసుకుంటారు మమ్మీ, అప్పుడు ఎవరి మీద రుబాబు చూపిస్తావు. మీ అమ్మ మీ అయ్య కష్టం చేస్తుర్రు, శాతం అవుతుంది కాబట్టి కష్టం చేస్తుర్రు, ఒక రూపాయి నీకు పెడతారు, అందుకే రుబాబుతో ఉండాలి గాని ఇక వద్దమ్మా అని దాన్ని భయపడుకుంటుంటది ఏంద్రా. ఇక అది మస్తు బట్టలు కొంటుందిరా ఈ మధ్యలో, అప్పుడు ఇంట్లోకి బయటికి వెళ్ళకపోయేది, ఇక మీ అమ్మని నీకు తీసుకున్న ఒక చీర దానికి తీసుకునేది. ఇక ఈ మధ్య ఏమైతే తేడా చూపించింది, అప్పటి సంది ఒక చీర కొట్టలేదు రైక కొట్టలేదు దానికి. ఇక పిల్లగానికి అయితే ఎందుకు అనాలి రా, నేను 2-3 సార్లు కొంటది పిల్లగానికి, అంగీలు పాయింట్లు లాగుల కానించి ఉంటది కానీ దానికి నియత ఉండదు. ఇక మీ తల్లితో ఎన్నడో ముక్కు సక్కి మాట్లాడుతుంది రా, ఎందుకు అనాలి రా, నిజంగా దాని దగ్గర మస్తు గుణం ఉంది బిడ్డ, నీ లెక్క మంచి గుణం లేదు దాని దగ్గర. ఓయమ్మో చుట్టాలు ఎప్పుడు వచ్చిర్రు, సరితక్క బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు. వద్దే మొన్న వచ్చిన వద్దే, బాగున్నాం బాగుర్రా మీరు. బాగున్నాం అమ్మా. ఓ స్వీటమ్మ శాంతి లేకుండ్రో, మా కోడలమ్మ చూడక స్వీటమ్మ చింటయ్య బాగుర్రా. బాగున్నామంటి. ఓయమ్మో షాపింగ్ బాగానే చేసినట్టు, ఇప్పుడు నల్ల కోట వేసుకొని వచ్చింది సుడుగా అన్న, ఇక చిన్న పిల్లల బట్టలు పెద్దల బట్టలు అన్ని ఉన్నాయంటారు, సుడుగా అనే దగ్గరనే తీసుకురా అక్క. అవును వద్దే, ఆయన దగ్గరనే తీసుకుంటాము, మంచిగా అనిపిస్తున్నాయి బట్టలు, పెద్దగా ఉన్నాయి వద్దే, నువ్వు ఇట్లా చూసినావా. చూసిన పిల్లలకన్నా తీసుకుందామని ఆపితే మస్తు రేటు చెప్తుండు, ఏమో రేటు వనని ఇస్తలేవు అన్నయ్య పోవు అంటే ఇక మా పోయిండు. నిజంగా బట్ట బాగుంది అక్క, నాకు ఇట్లా మంచిగా అనిపించింది కానీ రేటే టూ మచ్ చెప్తుండని ఇక నేనే తీసుకోలేదు, ఇక పంపించిన. అవునా సరే కానీ వద్దు ఉందా అక్క ఇంట్లో. ఇంట్లోనే ఉన్నట్టుంది వద్దే, ఏం పని ఉంది వద్దుతో, ఇంట్లోనే ఉంది పో. జర పని ఉంది వద్దుతో మాట్లాడేది, ఇంట్లోనే ఉందా. సరే మీరైతే మాట్లాడుకోరు, నేను పోతున్నా లోపలికి. అది చెప్పు బక్కమ్మ, ఏమున్నావు రాగి తట కూరగాయలు వేసుకురావేమే, ఎప్పుడు కమ్మ ఉంటదంట నువ్వు. నీ మొగడు ఒకటే పని అడుగుతాడు, నా పిల్లం కమ్మ ఉంటది కూరలు అని అడుగుతాడు, మరి ఎన్నడూ గిత్తత కూర వేసుకొని రావేమే. నీ అంత కమ్మగా నాకు వండొస్తుందా అక్క, మా బావ తింటాడు ఆయన ముందుగాట, నువ్వు వండే కూరలే కమ్మగా ఉంటాయి, ఇక నూనె ఎక్కువ పోసి మంచిగా వండుతావు, ఇక నాకు వండొస్తాదా అక్క, ఏదో హెచ్చిపచ్చి వండుకొని తింటాం మేం కానీ. కాదక్క అది ఎందుకు వచ్చింది నీ కోడల దగ్గరికి, నీతోనే మాట్లాడతలేదా అది, నీతో ఒక్క మాట ఇట్లా మాట్లాడకుండా మీ ఇంట్లోకి పోయింది. ఏమో చెల్లె, దాని బల్పు చూసినావు ఎంత బల్పు ఉందో దానికి, ఎవరి ఇల్లు అనుకొని పోతుందో అది. మరి సరితతో మాట్లాడింది, ఎప్పుడు వచ్చిన అక్క అని ఆడవిడతో మాట్లాడింది కానీ, మరి అత్తమ్మ సాయిదైనవా అని ఒక్క మాటలన్నా వలకరిస్తుందా అది, ఎంత రూబాబ్తో పోయింది చూడు. అది ఇది దోస్తాను ఎక్కువ ఉంటది, ఇద్దరు దోస్తులు జాన్ జిగిరీలు, ఓ అమ్మ ఏడిపోయినా కలిసిపోతురు. గంటలకు మనం ఈ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడుతుంది, ఆమె వచ్చి మా ఇంటి కాడ మాట్లాడుతుంది. ఏమోనేమో వాళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుందో ఏమో, ఇక మా ఊరు చూసిందంటే వేసుకుంటాడు కానీ ఏమున్నా అది లేనప్పుడే వస్తుంది. ఇగో ఏమేమి మాట్లాడుకుంటారో కాదా సిగ్గి తప్పింది, మరి నా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఒక పల్లెత్తి ఒక మాట వలకరిస్తే కాదా, ఇంత తెలివింది చూడు దానికి. ఇంట్లో పోయి ఇక గంటలు అమానం కూర్చొని మాట్లాడితే చెల్లె ఇక వెళ్ళదు అది వెళ్ళదు,
ఇక మొగడు ఉండడు పనిపోతాడు, పిల్లలు బడిపోతారు. ఇక దానికి ఏం పని? ఇక దీని దగ్గర వచ్చి ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటా ఉంటది. ఎక్కడైనా పట్నము పంగలు ఎక్కడైనా పోయేది ఉంటే ఇక తిరిగి వస్తాయి ఇద్దరు కలిసి. ఇక నేనేమంటట్లే చెల్లె, నా కోడలు నందున నా కోడలే సక్కలేదు, ఇక దీన్ని ఏమనాలి దాన్ని ఏమనాలి, అందుకే మూసుకొని ఉంటున్నా చెల్లె నేను. అవునమ్మా నిజంగా ఆ కవితో దేనితో మాట్లాడేది కానీ మంచిగానే ఉండేది కదా, మరి ఇప్పుడేంది ఒక్క మాట ఇట్లా వల్కరియకుండా లోపలికి పోయింది? అవును, ఈ మధ్య ఏడు చూసినా ఏందన్నా మన పాలల దావత్లు ఉంటున్నాయి చూడు, ఆ ఇద్దరే కలిసి ఉంటారు. ఏ దావత్లు పోయినా ఇద్దరే షోలు మాట్లాడుకుంటారు. నేనే అడుగుదాం అనుకుంటున్నా అప్పటి సంది. ఇక అప్పుడేమో నీతోనే మంచిగా ఉండేది, మళ్ళీ వద్దుతో జోరుగా అయిందని దోస్తానా? అవును బిడ్డ, నేను గిట్ల పసందో గమనిస్తున్నా. ఇక అప్పుడు బాగానే మాట్లాడేది నాతో, అదత్తమ్మ ఇదత్తమ్మ ఏమున్నవత్తమ్మ అని. దాని కూర నాకు ఇచ్చేది, నా కూర అది వేసుకొని పోయేది. ఏ వంట ఇక లేరాలు వచ్చినప్పటి సంది ఇక దీంతోనే పడుతుంది. ఏడు పోయి ఇద్దరు కలిసిపోతారు, జోగు తిరిగి వస్తారు. ఇక దానికి ఏం పని పాటనా? ఏముంటది, మొగడు పనికి పాయ, పిల్లలు బడికి పాయ, ఇంకేం పని ఉంటది? ఇక అత్తనా నువ్వు ఇంత వేస్తే బుక్కడు భూ వేస్తే తిని నిమ్మలంగా వండుకుంటది అత్త. ఏ పోరు లేదు దానికి, ఇట్లనే తిరుగుతాయి, మన్నిండ పొంటి తిరుగుతాయి గంటలుగా. మన ఇప్పుడు పొద్దు కానీ వెళ్తా చూడు బిడ్డ బయటికి, ఏమనుకుంటున్నావు? అప్పట్లేక లేదా, జోగు మాటలు మాట్లాడుతుంది, జోగు తిరుగుతుంది. ఆ జోగు మాటలన్నీ దీనికి నేర్పిస్తున్నట్టుంది. అన్న గిట్ల తెలియాలి, దీని సంగతి ఏందో చూసుకుంటాడు కానీ అన్నకు తెలుస్తలే బిడ్డ. అన్న ఉన్నప్పుడు వస్తే అన్న దాని సంగతి ఏందో చూసుకుంటాడు కానీ ఎప్పుడైతే అన్న బయటికి పోతాడో చూస్తట్టుంది. అరే మొగలు లేనట్టు పోయి మాట్లాడొచ్చా అని వస్తుంది, ఓ గంటలుగా మనం మాట్లాడుతుంది. ఇక పిల్లగాడు ఎక్కడన్నా పోని అది ఇది ఇక మాట్లాడుకుంటా ఉంటారు. పిల్లగాడికి తానం చేపే 12 కొట్టేదాకా తానం చేపేది. ఇక 1 గంటలకు మన గచ్చుల నీడు వస్తుంది చూడు, ఇక అప్పుడు ఏపిస్తే ఎండపుట్ట ఏపిస్తే ఆ ఎండకు పిల్లగాడు మంచిగా నేను ఎత్తంతా ఆర్పించుకొని మంచిగా నిమ్మలంగా వండుకుంటాడు. హాయిగా మొత్తం నీడు వచ్చినాక చల్ల గాలి వస్తుంటాయి చూడు 1 గంటలకు, ఇక అప్పుడు ఏపిస్తుంది. ఏమన్నా కష్టమే బిడ్డ, అందుకే నేను దాని జోడి పోతలేను. ఏమనంటే కయ్య మొత్తుకుంటుంది, నాకు విలువ ఇజ్జత్ ఇస్తలేదు బిడ్డ అంటే. అమ్మ ఎంతసేపు నిలబడాలి, మీ ముచ్చట మీరే పెట్టుకుంటారు, 10 రూపాయలు కొనుక్కొచ్చుకుంటాము. జరుండు నాయన ఇస్తా గాని. అమ్మమ్మ నువ్వని అమ్మమ్మ, మా మమ్మీ ఇయ్యదు. ఎంతసేపు నిలబడాలి, మీరు ముచ్చట పెట్టుకుంటా ఉంటారు, గంటలు మమ్మల్ని నిలబెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడికి పోదామన్నావు కదా, బట్టల షాప్ కి పోదామా వద్దా, మాకు ఇప్పిస్తావా ఇప్పియవా? నీ పోరంకి వారే ఒకటే పని ముచ్చుకుంటున్నవేంద్రా పోరగా, సపదాకు ఊకోరాదు, అమ్మమ్మ ఇప్పిస్తాను కాదు కదా, ఊకోరాదురా, ఒకటే పని చేయని పట్టకుండా కలుగుతారు. జరసేపు ఉండరాదురి, పొరి లోపలికి పోయి ఆడుకోపోరు చోటుగానే బట్టి. నేను ఆడుకోను మమ్మీ చోటుగాతో, ఆతో ఆడుకుంటే అత్తమ్మ ఒకటే పని గులుగుతుంది. మన ఇంటికి మనం పోదాం బా మమ్మీ, ఇంకెన్ని రోజులు ఉందాము? అత్తమ్మ సూటిపోటు మాటలు మస్తు తిడుతుంది మమ్మీ. ఆడుకుంటే శాతం చేసినా మమ్మల్నే తిడుతుంది. ఎందుకు స్వీట్ అమ్మ ఏడు సామాన్ అన్ని పెట్టు సదరకూరి అని అంటుంది. మేము ఒక్క సామాన్ ఇట్లా తీస్తలేము మమ్మీ, చదువుతలేము, సప్పుడు దాకా ఆడుకుంటున్నాము. ఇక ఆ బొమ్మలు ముట్టుకుంటే చాలు, బొమ్మలు ముట్టుకోకూరి ఖరాబ్ అయితాయి. మీరు తెచ్చిరా, మీ అమ్మ ఎనడాన్ని ఇప్పించిందా, మా అమ్మాయి తెచ్చిన బొమ్మలు ఎందుకు ఖరాబ్ చేస్తారు అని తిడుతుంది మమ్మీ. మన ఇంటికాడ బొమ్మలు లేకనా మమ్మీ, పోదాంపా. చూసినవా అమ్మ, బొమ్మలు గిట్లా ముట్టుకొని ఇస్తలేదంట, నేను ఎన్నడూ ఇప్పియలేదా అని నీ మమ్మల్కి. మొన్న ఆంటీ గుట్టకాడ ఎంటికలు తీస్తాను పోతే ఆడ యాదగిరి గుట్టకాడ ఒక జేసీబీ ఇప్పించిన, ఒక డాక్టర్ సెట్ ఇప్పించిన, ఇంకేమో పావులు కొనుక్కుంటా అంటే ఆంటీ 500-600 దాకా. నా పిల్లలకు 100 రూపాయలు పెట్టి ఇప్పించుకున్నా. మరి నా పిల్లలు మా అక్క పిల్లలు అని ఏమన్నా ఇప్పిస్తుందా అని ఆడు అన్న, ఒక్క రూపాయి పెట్టి ఇప్పలేదు. అన్న దగ్గర ఉన్నాయో లేవో, ఇక గుట్టలు తీసుకొచ్చింది కదా ఇంత దూరం ఉన్నాయో లేవో అని నేను ఊకున్నా. ఆయనకేమో 3-4 జతలు ఇప్పించిననే, ఒక టోపీ ఇప్పించిన, గుండుకు ఎండ కొడతా అని ఒక టోపీ ఇప్పించిన. ఇంకేమి ఇప్పలేదే, మీ అమ్మ ఎక్కడానికి ఇప్పించిందా అని అంటుందంట. అదే నా లక్క బిడ్డ కల చెల్లి బిడ్డలకు ఇప్పించిందా, నా పిల్లలకు ఒక్కనాడు ఒక బొమ్మ ఇక వాటిని ఇప్పించిందానే అయ్యేలా నేను చూస్తూనే ఉన్నా. గాజులు తీసుకుంటున్నా లక్క పిల్లలకు, ఇంకేమేమి కావాలి తీసుకొని పావులని మన అన్న పైసలు ఉన్నట్టే దాని చేతిలో పెట్టుకుంది, రుయ్య విప్పుతుంది. మరి నా పిల్లలకు ఇప్పియవా అని నేను ఒక్క మాట అడగలేదు. ఇక దాని ఇష్టము, దాని పైసలు దాని ఇష్టము, ఇప్పిస్తే లేకపోతే లేదు. నా పిల్లలకు ఇప్పియక అని నా పైసలు పెట్టి ఇప్పించినమ్మా. ఇప్పుడు చూడు ఎట్లా అంటుందో చూడు, అది అనుడు కరెక్టేనా అని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, అయ్యో అడవిలు ఉన్న ఒక్క అడవిలా అన్న కొడుకు ఏమి ఇప్పియదంట అమ్మ అని అనుకోరా. దాని ముందట అంటుందో ఏమో, ఇప్పుడు వచ్చింది ఏమనుకుంటది, ఒక బిడ్డ దాని గురించి తెలిసిందే కదా. ఒకటి తన పాట పాడదు, అది వేరే పాట పాడుతుంది. దాని గురించి తెలిసే కదా మమ్మీ, ఎందుకు రాదు అట్లా బాధపడుతున్నావు. ఇక దాని గురించి మాట్లాడి వేస్ట్, ఏమన్నా చేసుకొని ఏమన్నా చావని పర్రి, ఊళ్ళో పోయి పట్టణాన్ని ఇప్పిస్తా పరి నాయన. అది ఇంట్లో నిమ్మలంగా ముచ్చట పెట్టుకుంటుంటాయి, అవి ఇంట్లోకి బయటకు వెళ్ళక ముందుగా పోయి ఇప్పిస్తారా బిడ్డ. అది వచ్చి చూసింది అనుకో మంచిగా ఉండదు, అవ చూడు అవి ఇప్పిస్తుంది ఇవి ఇప్పిస్తాను గులుక్కుంటది. పా బిడ్డ ఇప్పించుకోసపా. చిన్నవా సంధ్య, ఏం కూరండిరు? ఏడక్క ఇంకా తినలేదు, తిండి పాడు కానీ షాయి తాగినా గావర్ అవుతుంది పానము. చిన్న పిల్లగాని తల్లి పాలిచ్చే తల్లి దబద బొండి పెట్టదా మా అత్త.
నేను ఇక దబ దబ అయినా పని పోతాడేమో అని ఇన్ని బియ్యం పెట్టిన మాడకే పచ్చడి కట్టిన కూర నీకు శాతం అయితే లేదు ఆయన కూరగాయలు లేవక్క. మరి ఇప్పుడు బీరకాయలు తెచ్చి ఆడ పెట్టింది అంటే నా పానానికే పెట్టినట్టు ఈమెనే ఉంటదేమో ఇక బర్రెలు తిందామని అనుకుంటున్నట్టు తల్లి బిడ్డలు. నేను ఎందుకు కొంత ఇక నేను మాడకి తక్కువ నిరుప తక్కువ వేసుకొని తింటాను ఏమన్నా వేసుకొని ఏమన్నా తిననక్క. నాకు చేసి చేసి ఆస్ట్ వస్తుంది. ఈయననేమో ఎందుకైనా పిల్లగాని సర్దుకుంటుండరా అదే ఏం చేస్తావు ఊకో ఈ శాత కాకుండా కానీ ఈయన అంటాడు లోపల నాతోని. బయటికి పోయి ఏమో వాళ్ళ అమ్మతో ఏమంటాడు చేస్తుందేమో తీయ మెల్లగా చేసుకుంటదేమో తీయ అని ఆమెతో అంటాడు. ఇక చూసిన అక్కల కథ ఎట్లుందో చిన్నపిల్లగాని పెట్టుకొని ఒక్కటి ఎట్లా చేసుకుంటది పాపం మా మరదలు మా వదినే అని గింతనన్నా ఉండాలి కదా. మా అత్త కానీ ఉండాలిగా చిన్నపిల్లగాని పెట్టుకుని ఇట్లా వేసుకుంటది అమ్మ చిన్నపిల్లగాని తల్లి అని దబదబ పని చేస్తే కాదా. పొద్దుగా లేచి తల్లి పిల్లలు బయట కూర్చురు మాట్లాడుకురు ఆ బట్టలు వస్తే బట్టలు తీసుకురు. నా పిల్లగానికి ఒక అంగి తీసుకోలేదు అక్క ఏమన్నా అంటే కష్టము నేను పోయిన అప్పటికైనా బయటికి పోయి అన్న ఏందక్కమ్మ బట్టలు పిల్లలకు తీసుకున్నట్టు చూడడానికి తీసుకోవా అంటే తీసుకోను పైసలు లేవు అని అంటుంది. ఇక తీసుకోలేకపోతే లేదు నీ పైసల గురించి నీ బట్టల గురించి ఆశించుకుంటున్నా మరి మా వచ్చినక్క లోపలికి. అయ్యో కాదే వాళ్ళ దాంట్లో సగం పైసలు అయితే ఏమో పిల్లగానికి చిన్న పొరగానికి తీసుకోదా మీ అత్త. అమ్మో బాగా హుషారుందమ్మ మీ అత్తను ఏమనుకున్నా సరే సంధ్య నేను చెప్తున్నా కానీ ఇంకా నీ పెళ్ళైన కానికి తక్కువనేమో కానీ నీ పెళ్లి కాకముందుకైతే ఏం ఇప్పించేది మీ ఆడవిలకు బట్టలు అట్లా ఇప్పించేది మస్తు చీరలు ఇప్పించేది ఊరికేనే కుట్టుగూలు మన పెట్టుకునేది అన్ని జమ చేసి కుట్టించిన బట్టలు అన్ని జమ చేసి పోయి ఇచ్చొచ్చేది. పిల్లలకు అంగీలు అమ్మ పాయింట్లు లావుల కానీ అన్ని కొనుక్కునేది సంధ్య ఊర్లకు ఇంటి ముందర కూడా బట్టలు ఉడిస్తే చాలు అన్ని తీసుకునేది ఇచ్చొచ్చేది. ఏడుకోతున్న వత్తమ్మ నేను బాగా మాట్లాడేది కదా అప్పుడు మీ అత్తమ్మతోని. ఏడుకోతున్న వత్తమ్మ జోరుగా తయారైనవంటే సరే తమ్మకు బట్టలు తీసుకున్నమ్మా ఆమె కొనుక్కోదు కదా ఆడ పట్నంలా ఏడ తిరిగి కొనుక్కోవాలమ్మా అని కొనుక్కోటి పాతగాని అంటే చీరలు ఇచ్చాను వస్తామ్మా. ఇక ఏం చేస్తా ఉన్న ఒక బిడ్డ పెట్టకుంటే ఏం చేస్తాను మీ మామ కష్టం చేసి పైసలన్నీ మీ అత్తకి ఇచ్చేది. ఆ పైసలు పెట్టి అన్ని కొనుక్కొచ్చి ఇచ్చొచ్చేది. ఏమో మస్తు తెలుగుండేమ్మా మీ అత్త దగ్గర. అప్పుడు మీ ఆడపిల్లని చూసుకునేది ఇప్పుడు మీ ఆడపిల్లని చూసుకుంటున్నామ్మా. కాదు కనీసం ఈ పొరగాను కన్నెత్తియా నీకు తీసుకోకున్నా సరే గాని అమ్మ ఏమత్తనేమ్మా మీ అత్త. ఏమో అక్క ఏమన్నా కష్టమే అందుకే నేను వాళ్ళ జోలికి పోతలేను. వాళ్ళు ఏమన్నా వేసుకుని వాళ్ళ పైసలు వాళ్ళ ఇష్టము పెట్టని ఎన్ని రోజులు పెడుతుందో నేను ఇట్లా చూస్తా. ఏమన్నా ఖర్చు పెడితే అన్ని ఈయన పైసలు పెట్టేది ఇస్తాడు అక్క. ఇంట్లో సామాన్ కానీ ఇంట్లో చికెన్ అన్న మటన్ అన్న రెండు చుట్టాలు పక్క వస్తే మొత్తం ఖర్చు అంతా ఈయన నిల్లదీస్తాడు. వాళ్ళ పైసలు అన్ని ముళ్ళే దాచి పెట్టుకుంటారు. ఏమో సొమ్ములు సోనందాల ఏమేమి చేపించుకుంటుందో ఇక మన్మరాలకు రేపు మాకు పెద్ద మనిషి అయితేస్తుంది ఆమెకి ఏం చేపించి పెడుతుందో. ఇక అమ్మో నల్లికుంట్ల అక్క మా అత్త ఏది బయట పెట్టది ఇక అన్ని లోపలనే వేసుకుంటది. బిడ్డ రాగానే ఏమేమి చీరలు కొత్త చీరలు ఏమేమి కొన్నది అన్ని బయట పెట్టి చూపిస్తుంది. మరి నేను రోజు ఇంట్లోనే ఉంటా ఇది కొన్ననే చీర ఇది కట్టుకుంటానే మరి నువ్వేమన్నా తీసుకుంటావా అని అన్ని ఎన్నడూ నాతో అన్నదక్క. ఎందుకు అదానండి నేనెందుకు పోతాను నేను ఇట్లా సపోర్ట్ చేస్తలేను ఇక తల్లి బిడ్డలు ఏమన్నా వేసుకోనని. ఇక ఆ చీరలతో ముందుగా అన్నట్టుంది నువ్వు చీరలు ఇట్లా తీసుకుంటా ముందుగా పిల్లలకు బట్టలు తీసుకున్నాక అని అన్నట్టుంది. తర్వాత చీరలోడు ఏమన్నాడు మరి తీసుకోరాదమ్మా చీరలు తీసుకుంటా అన్నావు కదా ఆయన పిలిపించిన ఇక మా ఓడే చీరలు అమ్ముతాడు ఆయన అవతల గల్లికి పోయి పిలిపించిన అంటే వద్దొద్దు పైసలు లేవన్నా పైసలు లేనప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటది అని కథలు పడుతుంది అక్క నా ముందట ఏమనాలి చెప్పు అంటే ఇక నాకు ఇప్పియాల్సి వస్తుందని నేను ఏదో ఒకటి అంటానే కదా నా ముందట వద్దు చీరలు వద్దు పైసలు లేవు అని అంటున్నావు కదా ఇక అన్నాం అనుకున్న నోడు దాకా వచ్చింది కానీ అనలేకపోయినప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళ చీరలో కట్టుకొని తిప్పుతున్నాను వాళ్ళ చీరలో కాసించుకుంటున్నాను చప్పుడు అంతా లోపలికి వచ్చిన అక్క నువ్వేం అనుకున్నా సరే గానీ నా మనసు మస్తు బాధ అనిపించింది. నాకు లేక నా చీరలు నాకు గతి లేకనా నా మొగడు మస్తు ఇప్పిస్తాడు నా అమ్మ మస్తు ఇప్పిస్తుంది. అన్ని చీరలు మా అక్క చెల్లెలు పెట్టిన చీరలే సగం ఉన్నాయి నాకు. పోయినప్పుడల్లా మా అమ్మ 2 చీరలు ఇప్పించి పంపిస్తుంది. దీని చీరలకు ఎదురు చూసుకుంటుంటానక్క నేను. అవునమ్మా నువ్వు ఈ మధ్య మంచి మంచి చీరలు కడుతున్నావు నేను ఇట్లా చూస్తలేనా ఇక మీ అక్క చెల్లెలు అన్ని ఇందాల తెచ్చుకుంటారేమో ఇక నీకు ఇస్తారేమో అయినా అని మొగడిప్పియడా అని ఎప్పుడో ఒకసారి అమాస పుణ్యానికి ఇప్పిస్తాడు అక్క. ఇక అయినా నేను అడగను ఏమైనా వాళ్ళ చెల్లకు వాళ్ళ అమ్మకే పెడతాడు. తెచ్చిన కష్టం అంతా ఇంట్లో సామాన్ తెచ్చుడు ఆయన చేతిలో ఒక్క రూపాయి ఉండదు. ఏమన్నా గీ చీర ఇప్పియరాదు నచ్చిన చీర ఎవరన్నా ఊర్లోకి వస్తారు కాక గిట్లనే అమ్ముతానుకు గీ చీర ఇప్పియరాదు బాగుంది తీసుకుంటా అంటే వద్దు నా దగ్గర పైసలు లేవైనా మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంది అని అంటాడు. మా పోయి ఇంట్లో పడతాడు. ఇక ఏమన్నా కష్టమే అక్క ఆయనను. ఇంకా వాళ్ళ చిన్న పిల్లలకైతే ఏమో ఏమో పుట్టినరోజుకు బట్టలు ఎవరికి పుట్టినరోజు అయితే వాళ్ళకి బట్టలు మళ్ళా ఇంకోరికి బట్టలు ఇద్దరికి జత బట్టలు తీసుకొని పోతాడు.
ఇక కేక్ ఈయననే తీసుకోవాలి, మేనమామ అయినప్పటి కాదు ఎవరన్నా మేనమామ మొదటి పుట్టినరోజు తీసుకుపోతారు. కానీ ఇప్పటికి ఇట్లా గాడిదే టైరు పిల్లలు వాళ్ళ పిల్లల పుట్టినరోజు కేకులు తీసుకోవాలి, బట్టలు తీసుకోవాలి. ఇక మా అత్త ఏమంటుంది మొన్న, ఎందుకు అత్తమ్మ నేను అన్న బరాబర్ అన్న అక్క భయపడలే, ఏంటి అత్తమ్మ ఒకటే పని గులుగుతున్నావు, చికెన్ ఖరాబ్ అయింది, పైసలు అన్ని ఖరాబ్ అయినాయి, వేస్ట్ అయినాయి అంటున్నావు, మా పైసలే కదా, మా పైసలు మా ఇష్టం బావనే పెట్టింది కదా అని అంటే ఇట్లా అంటుంది. ఎన్నడే బావ పెట్టింది, బావ పైసలు ఒకటి నా పైసలు ఒకటా, నా కొడుకు పైసలు వేరు నా పైసలు వేరా అని ఏం మాట్లాడుతున్నావు అంటుంది. ఏం మాట్లాడేది అత్తమ్మ, అవును మరి పైసలు ఖరాబ్ అయినా నువ్వు అంటున్నావు, నీ పైసలు అయితే ఖరాబ్ కాలే కదా, మా పైసలే కదా, నువ్వు నోరు మూసుకొని నువ్వు అత్తమ్మని గట్టిగా అన్నాక ఏమనుకున్నా సరే ఫీల్ అయినా సరే మరి ఆమంటుంది. ఎన్నడే నీ మొగడు ఒక్క రూపాయి ఎన్నడు పెట్టిండే, సంసారం అంతా నేనే ఎల్ల తీసుకున్నా అని అంటుంది. ఎన్నడు రోజు సంసారం అంతా ఎల్ల తీసింది, బియ్యం ఒకటి మా వేస్తట్టుంది, ఇక కూరగాయలు ఎన్నడో ఒక రాజు నువ్వు తెస్తట్టున్నావు. ఎప్పుడు నేను ఆదివారం మార్కెట్కి పోయి నేనే తెస్తా కూరగాయలు, పిల్లగాన్ని నిన్నడాన్ని ఎత్తుకున్న పాప నాకు నువ్వు, పని అంతా నేనే చేసుకోవాలి, పిల్లగాన్ని ఎత్తుకోవాలి, నీ బిడ్డ వస్తే ఇంకా డబల్ పని అవుతుంది నాకు, బట్టలు ఉతకాలి నేనే, బాసనలు తోమాలి నేనే, కూర వండాలి బువ్వ వండాలి పిల్లలకు, ఇంకా వాళ్ళ పిల్లలు నా కోడలు ఒకటి అడుగుతుంది, ఆ పోరగాడు ఒకటి అడుగుతాడు చింటూ, వాళ్ళకు అలాగ చేసి పెట్టాలి నేను, గుడ్ రైస్ చేసి పెట్టత్తమ్మా, ఆ రైస్ చేసి పెట్టత్తమ్మా అని అంటారు. ఎంతగానో నువ్వు చేసి పెట్టాలి అక్క, నేను చెప్పు నేను మనిషిని కాదా, నాకు చిన్నపిల్లగాడు ఆయన ఎప్పుడు సంబలాంచుకోవాలి, నేను ఎప్పుడు తినాలి, నేను ఎప్పుడు ఎంత పని చేసి వాళ్ళకి పెట్టాలి, గాయద్దానా అని చెప్పు నేను. అవును చెల్లె మేము చూస్తలేమా, బాగానే పెడతావు, నువ్వు చేత బాగానే ఉంది, నీ ఆడవిల్ల నువ్వు వస్తట్టుంది, నెలలో 2-3 సార్లు వస్తట్టుంది, ఇక ఖర్చు బాగానే అయితట్టుంది. కానీ అత్తమ్మ మస్తు హుషారు చెల్లె, అమ్మో ఏమనుకున్నావు, నేను అప్పటిసంది చూస్తున్నా మీ అత్త దగ్గర ఉండి చూస్తున్నా, ఇక దోస్తాన బాగా చేసింది మీ అత్తతోని, ఇక నా కూరలు ఆమె వేసుకొని తినేది, ఆమె వేసిన కూరలు నేను వేసుకొని పోయేది, ఇక బాగానే ఉండేది. కానీ ఇక నువ్వు వచ్చిన నీ దగ్గరికి అలవాటు అయినా కదా, ఎవరితో మాట్లాడబుద్ధి అయితే లేదు, ఆయన సూటిపోటు మాటలు మస్తు తిడుతుంది చెల్లె, నీ దగ్గరకు వస్తే అవో మందులందరికి ఏం పని ఇంకొచ్చి ముచ్చట పెడతారు అని మస్తు తిడుతుంది. ఆయన ఇక దానికి ఏం భయపడతా, ఇక మా ఏరాలతో మాట్లాడటానికి వస్తున్నాను, నేను ఏంటి తప్పు లేకుంటే సరి లేకుంటే వస్తే చెల్లె, ఏమనుకుంటున్నావు మనసులో, ఇక బయటికి అంటే నేను అప్పుడు మీ ఇంటికి దిక్కే రాను చెల్లె, ఎందుకు రావక్క గాదానికి భయపడుకుంటుంటావు, మేము ఉన్న రోజు రావాలక్క, ఆమెకి ఏం భయపడద్దు, ఆమె తెచ్చి పెట్టేది ఏం లేదు, మా ఖర్చు అంతా ఏదో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం తప్ప, ఇంకా పిల్లలు పెద్దదైనాక ఇంట్లో ఉంటాం, మేము పట్నంలో పోయి కిరాయికి ఉండము, ఒకటే పని గులుగుతుంది, పుణ్యానికి వచ్చిన ఇంట్లో పుణ్యానికి వచ్చిన తిండిని బతుకుతుర్రు, మంది పుణ్యాన అని ఏమేమో మాటలు తిడుతుంది. దాంతో ఎందుకు వచ్చిన వాళ్ళు ఇక పిల్లలు పెద్దగా కల్ మొబైల్ ఉండి ఇక ఉండి ఇక పట్నం పోతాం అక్క జర పెద్ద కాగానే మరి ఏంది దీంతో మాటలు పడుతుంది మాది. అవును చెల్లె నిజంగా మస్తు గులుగుతుంది మీ అత్త, అందుకే రాబుద్ది అయితే లేదు. ఇక సరే గాని జర బట్టల షాప్ లో పని ఉందేమ్మా పోయేద్దాం రారాదు, చీరలు తీసుకుందాం, నేను ఒక చీర ఇప్పిస్తా నీకు, సన్న చీర చాలా రోజులు అవుతుంది, మొన్నటిసారి నువ్వు ఇప్పించిన ఒక చీర ఇక నేను ఇప్పిద్దామంటే పైసలు చేయకుంటలేవు, ఇక ఇప్పుడు మీ బావ పైసలు ఇచ్చిండు మరి చీర కొనుక్కుంటా అంటే ఇక పట్టానంటే అలానే మన ఇద్దరం తెచ్చుకుందాం చెల్లె, ఇక 2 సన్న చీరలు తెచ్చుకుందాం పోయేద్దాం బట్టల షాప్ కు, నిన్ననే తెచ్చిందంట చీరలు బాగున్నాయంట, అందరు మా ఇంటి పక్క రాములమ్మ కూడా లేదు, ఆమె ఇట్లా అంటుంది, ఇక బాగున్నాయి అక్క బట్టల షాప్ ఆమె మంచి తెచ్చింది చీరలు అంటుంది, పోయేద్దాం అదే అక్క మరి పోయేద్దాం ఇక పని ఎక్కడిదక్కడ అయిపోయింది, కానీ ఇక కూర వండుకుంటారేమో వండుకొని తినని, నేను వచ్చినాక నీరుపతో వేసుకొని అన్నది తింటా, మరి పని చేసి ఆస్ట్ వస్తుంది అక్క, నేను ఉండను చేయను, వండి పెడితే బర్రెలు తింటురు పంతురు మళ్ళీ లేస్తురు, ఇక బువ్వ అయిపోయినాక ఇంట్లో వండుకొని తింటలేదు అక్క, బియ్యం గడిగి తెచ్చుకుంటే కాదా, ఇక నేనే ఇవ్వాలి నేనే వండాలి పెట్టాలి, నాకేం బాధ అక్క, నా బాధ పాడు కానీ నాకేం బాధ వచ్చింది చెప్పు, నేను సప్పుదాకా తూకుతా, ఏమన్నా వండుకొని ఏమన్నా తినని పోదాం పా. మరి వాళ్ళు హాల్లో రా బయట అక్క, నువ్వు వస్తేప్పుడు ఏదో కనిపించిరా నీకు, చీరలు కొనుక్కురా మళ్ళీ బట్టల దగ్గర, బయటనే ఊరు చెల్లి బయటనే ఊరు, బక్కతో మాట్లాడుతున్నట్టు నేను బక్కమ్మతో మాట్లాడలే మీ అత్తమ్మతో మాట్లాడలే, అప్పుడు దాకా సరితక్కతో మాట్లాడిన పలకరించిన ఎప్పుడు వచ్చిన అక్క బాగుర్రా అంటే బాగున్న వదిలే పిల్లలకి ఇట్లా బాగుర్రా అని మాట్లాడింది, ఏం రోజు ఎవరుగా షాపింగ్ చేసినట్టు అంటే బట్టలు ఆయన వస్తే ఆయన దగ్గర బట్టలు తీసుకున్నా బాగున్నాయి, నేను ఇట్లా తీసుకోకపోయినా పిల్లలకంటే తీసుకుందామంటే రేటు పడనీయలేదమ్మా అని ఒక మాట మాట్లాడినా, సంధి ఉందా వద్దుందా అంటే ఉంది పోద్దు ఇంట్లోనే ఉండిపో అంటే ఇక మా వచ్చిన ఊరితో మాట్లాడలే పలకరియలే, అదే బట్టలకి ఇట్లా పోతారో మరి ఇంటికాడనే ఉంటారో చెల్లి, మనము వాళ్ళు ఒక మీదకి పోదాం పాదే, ఇక తీసుకురో తీసుకోలేదు అక్క, మళ్ళీ నేను లోపలికి రాగానే తీసుకున్నట్టు ఏమో తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు, నేను అలా బట్టల కోసం ఎదురు చూస్తున్నాను అక్క,
కాదు, నేను తింటున్నా తాగుతున్నా, ఒక్క రూపాయి నేను ఎరగను, నేను అడగను, ఇట్లా అడగను. మరి ఆ బట్టలు కూడా వచ్చి అడిగినప్పుడు మరి చీరలు తీసుకుంటున్నారు అమ్మ, చీరలు కావాలంటారు కానీ అన్న అంటే ఏమొద్దు పైసలు లేవు అన్న, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటామని అంటుంది. నా ముందర అట్లా కథలు పడుకుంటా మాట్లాడ అవసరం అక్క చెప్పు. ఆ ఇక సరే, తక్కువలో ఎక్కువలో ఒక రూపాయి ఎక్కువనో తక్కువనో అని తీసుకుంటే కాదు ఆడవిళ్ళకు. అదే ఎన్నెన్ని చీరలు ఇప్పిద్దాం అనుకుంటా, అందుకే సాటుగా పోయి వంకుతాం అనుకుంటున్నట్టు. మరి పట్నం పోయినాక ఇప్పిస్తుందో, మరి ఆన్నే మళ్ళా సార్ రమ్మన్నదో ఎట్లనో అక్క నాకు తెలియదు. ఏమో వాళ్ళ ఇష్టం ఏమో అని అనుకోని పోదాం పా, మనము పోయి తెచ్చుకుందాం పాక దెబ్బ దెబ్బ. ఇక అవి వచ్చినాయి అనుకో మన మీదనే ఏడుస్తాయి అవి. పిల్లగాని ఎత్తుకొని పోదాం పా. ఇగో ఇదే మన వీడియో ఎట్లుంది, మనలందరికి నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. అట్లనే వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా బాగా సపోర్ట్ చేస్తారులా. మీరు చేసే సపోర్ట్ అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురానికి ట్రై చేస్తాము. ఇక కొంచెం ఫన్నీ తీసుకురండి అక్క, బాగుంటది అని చాలా బాగా కామెంట్లు చేస్తారు. ఓకే అండి, రేపటి వీడియో నుంచి కొంచెం ఫన్నీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాము. రేపు ఇదే సిరీస్ కంటిన్యూ చేస్తాము. ఓకే, మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏముంది. పిచ్చినారి పిల్లం కంటిన్యూ చేయాలా, ఇది కంటిన్యూ చేయాలని మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, మేము కంటిన్యూ చేస్తాము. ఇక రేపు పార్ట్ 6 వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటుంది. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తూనే బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.